చంద్రబాబు నాయుడు ఒక పెద్ద యూటర్న్ మాస్టర్, పెద్ద ఊసరవెల్లి. నిన్న ఒక మాట చెప్తాడు, ఇవాళ ఒక మాట చెప్తాడు, రేపు ఒక మాట చెప్తాడు. ముందేమో వాలంటీర్ అసలు పనికిరాదు అన్నాడు, తర్వాత ఏమో ఈ సచివాలయ వ్యవస్థ పనికిరాదు అన్నాడు. ఈ పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనవసరమైన కార్యక్రమం అని చెప్పాడు. ఇప్పుడేమో సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో తలుచుకుంటే 1,40,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 15,000 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయానికి 450 చొప్పున ఇచ్చినా ఒక 3 గంటల్లో 4 గంటల్లో మొత్తం పెన్షన్లు ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు. అంటే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో మంచివి కాదు అన్నాడు, ఇప్పుడేమో ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని సంస్కరణలు అట్లాగే సంక్షేమ పథకాలు కరెక్ట్ అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఊసర వెల్లుల్ని నమ్మే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ముఖ్యంగా 650 హామీలు ఇచ్చింది ఇదే కూటమి ఎన్డీఏ. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేశారు 2014లో. ఆ రోజున 650 పేజీలు 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేస్తాను. ఒక్క హామీ నెరవేర్చిన పాపాన్ని పోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కాకుండా అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ హెల్త్ కానీ. ముఖ్యంగా మీరు చూస్తే 13 జిల్లాలని ఇప్పుడు 26 జిల్లాలు చేశాడు. అట్లాగే విలేజ్ సెక్రటరీలు కట్టి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు. అట్లా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. అట్లా చూసుకుంటే అనేక సంస్కరణలు కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 45,000 స్కూల్స్, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపిస్తూ ప్రపంచంతోనే మన పేదవారి పిల్లలు పోటీపడేది చేశాడు. ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడ్డాడు, ప్రజల సుఖశాంతి కోసం కష్టపడ్డాడు, పేదరికాన్ని నిర్మూలించడం కోసం కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి లేదు. నాకు తెలిసి ఇప్పుడు నేను దాదాపు జనవరిలో వైఎస్ఆర్సీపీలో చేరా. చంద్రబాబు విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు బాగున్నాయని చెప్పి భావించి నువ్వు ఇంత తిరిగి ఈ 3 నెలలు 4 నెలల్లో నాకు తెలిసి మధ్యతరగతి నుంచి దిగువ వరకు కూడా ప్రజలు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మధ్యలో లేదు. అసలు సైకిల్ గుర్తు కొట్టాలని ఎవరు భావించట్లా. అందరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే 2014లో అమరావతి కడతా నేను అని ఒక గ్రాఫిక్ సినిమా చూపించి ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే సుజనా చౌదరి, ఆయన రాజకీయ గురు చంద్రబాబు నాయుడు. ఆ రోజు అమరావతిని సింగపూర్ లాగా చేస్తానని చెప్పారు వీళ్ళిద్దరు కలిసి. ఈ వెస్ట్లో పోటీ చేసేటువంటి సొంతపూస సుజనా ఇప్పుడేమంటున్నాడు, నా గురువు చంద్రబాబు నాయుడు రాజకీయ గురువు, నేను ఈ వెస్ట్ని సింగపూర్ చేస్తానంటున్నాడు. ఈయన రాజకీయ గురువు కలిసి అమరావతిని సింగపూర్ చేశారు. పాడుపడిపోయిన బిల్డింగ్లు అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా, అవి కట్టలేక. ఇప్పుడు వెస్ట్ని సింగపూర్ చేస్తానంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పేదవాళ్ళు ఎవరు ఉండకూడదు, ఈ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఈ కొండ ప్రాంతం అంతా కూడా తీసేసి దీంట్లో పెద్ద పెద్ద ఆకాశ హర్మలు కట్టేసి పేదవాళ్ళని తోలేస్తాను, అంతే కదా ఆయన చెప్పేది. ఆయన చెప్పేది ఏంటంటే వెస్ట్ని బెస్ట్ చేస్తా, వెస్ట్ని సింగపూర్ చేస్తా, ఈ 2 చెప్తున్నాడు ఆయన. అంటే వెస్ట్ని సింగపూర్ చేయడం అంటే సింగపూర్ ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సింగపూర్లో అన్నీ పెద్ద పెద్ద మోడర్న్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఆకాశ హర్మలు మాత్రమే ఉంటాయి. పేదవాళ్ళు ఎవరు ఉండడానికి అక్కడ కుదరదు. అంటే ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ నివసించే 90% పేదవాళ్ళు. అంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరివేసి ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆయన రాజకీయ గురు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయి ఉన్నారు. అందుకే సింగపూర్ చేస్తా అని పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు. రేపు ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ సుజనా చౌదరిని చూసి ఓటేసేవాళ్ళు ఎవరు లేరు, బీజేపీని తెలుగుదేశం పార్టీని చూసి ఓటేసేది ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ తిరిగే సుజనా చౌదరికి కానీ విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థిగా ఆయన కోసం ప్రచారం చేసే ఎవరికి కూడా, కనీసం ఆయన కోసం ప్రచారం చేసే ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఓట్లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ విజయవాడలో కానీ ఓట్లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే రాజకీయం ఒక వ్యాపారం,
ఈ సుజనా చౌదరికి, చంద్రబాబు నాయుడికి. సుజనా చౌదరి అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఆయనకి కానీ, ఆయన భార్యకు కానీ, ఆయన కుటుంబానికి కానీ ఆయన చూపించినటువంటి ఆస్తులు 35 కోట్లు, అప్పులేం లేవని చెప్పాడు. కానీ ఈడీ ఏమో, సిబిఐ ఏమో మొన్న ఆయన నామినేషన్ రోజే కోర్టు చెప్పింది 562 కోట్లు ఈయన ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈయన 35 కోట్ల ఆస్తికి మరి బ్యాంక్ అంత అప్పెందుకు ఇచ్చిందో కూడా బ్యాంక్ వాళ్ళు కూడా సిబిఐలో ఇరికించాలి. సిబిఐలోను ఈడీలో వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలి. అట్లాగే ఇతను దాదాపు బ్యాంకులను మోసం చేసింది కొన్ని వేల కోట్లు. నేను చెప్పే మాటలు కాదు, ఇవి ఆంధ్రజ్యోతి వేసింది, కావాలంటే పేపర్ కటింగ్ చూడండి పాత రోజులకి. 5700 కోట్లు సుజనా బ్యాంకులను ముంచేశాడని. నిన్నగా మొన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది 562 కోట్లు సుజనా కట్టాలని చెప్పి. మరి ఎన్నికల అఫిడవిట్లో చూస్తే నాకు అసలు ₹1 అప్పు లేదని చెప్పాడు, నాకు డిక్లేర్ చేశాడు. ఇవన్నీ కూడా మీడియా క్వశ్చన్లు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీడియా మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటేసిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ఇప్పుడు ఆసిఫ్ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడ కార్పొరేటర్గా చేశాడు, ఇక్కడ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు. ఇంత ప్రజాసేవ చేసుకుని ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ టికెట్ ఆయన ఇస్తే ఇవాళ ప్రజాసేవ కోసం ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఏంటో ఆసిఫ్కి తెలుసు, ఆసిఫ్ బాయ్కి. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలు ఏ పరిస్థితిలో జీవిస్తున్నారో ఆసిఫ్ బాయ్కి తెలుసు. పేదల జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఈ కొండ ప్రాంతం ఎట్లా ఉంటుంది, కొండపైన మెట్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, డ్రైనేజీలు ఉన్నాయా లేవా అనేది ఆసిఫ్ బాయ్కి తెలుసు. ఇంతకుముందు 5 ఏళ్ళు చేసిన మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రాంతాన్ని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అంతకుముందు నేను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇంత రోడ్లు కానీ, మెట్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఏమీ లేవు. ఇవాళ చూస్తే అన్నీ ఉన్నాయి. ఇవాళ దీన్ని వచ్చి నేను వెస్ట్ను బెస్ట్ చేస్తా, వెస్ట్ను సింగపూర్ చేస్తానంటే, వెస్ట్ను సింగపూర్ చేయాలంటే ఇక్కడ ప్రజలందరినీ ముందు ఖాళీ చేయాలి. అవునా కదా? మీడియా మిత్రులు అర్థం చేసుకుంటున్నారు కదా నేను చెప్పింది. అంటే ఈ పేద ప్రజలందరినీ ఇక్కడ తోలేసి ఈయన రాజకీయ గురువు కలిసి ఇక్కడ సింగపూర్ చేస్తారు, అంతేనా? 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు అమరావతిలో సింగపూర్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన వచ్చి వెస్ట్ను బెస్ట్గా చేసి సింగపూర్ చేస్తాడు. ఇవన్నీ ఎవరు నమ్మే విషయాలేనా? ఈ బ్యాంకు దొంగ సుజనా చౌదరి ఇవన్నీ మాట్లాడితే ఎవరు నమ్మే విషయాలేనా? ఇవన్నీ ప్రజలు ఆసిఫ్ బాయ్ని పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి వారు, మధ్యతరగతి వారు అందరూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలని అనుభవిస్తున్నారు. అట్లాగే ఆయన తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో మార్పు వల్ల పేదవారి పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఇవాళ ఆరోగ్యంలో ఆయన ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుని పేదవారందరూ ఏ అనారోగ్యం పాలైనా నిశ్చింతగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, ప్రభుత్వం చూసుకుంటాం, మా ఆరోగ్య సంక్షేమం మేము అప్పులు పాలవసలేదనే ఒక దీంట్లో ఉన్నారు. చాలా ఆనందమైన జీవితం ఇవాళ పేదవాళ్ళు గడుపుతున్నారు. మీరు నీతి ఆయోగ్ ఫిగర్స్ తీసుకున్నా కూడా నా అంకెలు కాదు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ పేదరికం 11% ఉంది. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు పేదరికం 4% వచ్చింది. అంటే 7% పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఒక ప్రభుత్వం 7% పేదరికాన్ని తగ్గించిందంటే అది ఇవాళ ఇండియా రికార్డు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక రికార్డ్ అయి ఉంటుంది. కానీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళనీయకుండా చంద్రబాబు నాయుడు, అట్లాగే ఆయన తరపున కొంత మీడియా, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి స్థూల ఆదాయం 1,70,000 లోపు వార్షిక స్థూల ఆదాయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది దగ్గర 2,30,000 అయింది. అంటే వార్షికంగా ఒక వ్యక్తికి ఆదాయం 60,000 రూపాయలు పెరిగింది. అర్థమైందా? ఈ రాష్ట్ర జిఎస్డిపి అంటారు దాన్ని, రాష్ట్రం కాబట్టి అది 2% పెరిగింది. మరి అభివృద్ధి అంటే అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉద్యోగాలు 5 ఏళ్లలో 39,000 అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 4 లక్షలు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, సెక్రటరియట్లను వాలంటీర్లు కలిపి 2 లక్షలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. అంటే దాదాపు 15 రెట్లు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అట్లా ఏది చూసుకున్నా ఇవాళ 4 పోర్టులు కడుతున్నాడు.
6 8 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాడు. ఇవాళ అనేక రకాలుగా ఆర్థికంగా ముందుకెళ్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని మీడియాలు చేసే దుష్ప్రచారం వల్ల అవన్నీ మరుగున పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీ మీడియా జర్నలిస్ట్ మీడియా సోదరులు కూడా దాన్ని మొత్తం డేటా నేను చెప్పేది తీసుకోవాల్సిందా, ప్రతిపక్షాలు చెప్పేది తీసుకోవాల్సిందా, నీతి ఆయోగ్ దగ్గర డేటా ఉంటుంది, అన్ని గవర్నమెంట్ పాలసీ మేకర్స్ దగ్గర కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కూడా డేటా ఉంటుంది. ఆ డేటా తీసుకుని మీరు చెప్పాల్సిన అవసరం మీడియా మీద కూడా ఉంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.